జై శ్రీరామ్. ఈరోజు నీతి కథ వచ్చేసి సమానత్వం. దీనికి అర్థం చివరిలో తెలుసుకుందాం. అయితే ఈ సమానత్వం అనేది ఎలా ఉంటుంది అని అంటే, ఒక గ్రామంలో నలుగురు కుర్రాళ్ళు ఉన్నారు. ఆ నలుగురు కుర్రాళ్ళు కూడా చక్కగా కలిసిమెలిసి స్నేహంగా ఉంటారు. అయితే ఏ స్నేహమైనా చెడిపోవడానికైనా, ఏ మనిషి అయినా సరే తప్పుడు దారికి వెళ్ళడానికైనా కారణం ఏంటంటే ఈ సమానత్వం లేకపోవడమే. అయితే ఆ గ్రామంలో నలుగురు కుర్రాళ్ళు ఉన్నారు కదా స్నేహితులుగా. వాళ్ళల్లో ఇద్దరు చక్కగా చదువుకున్నవారు, పై స్థాయి ఉద్యోగం చేస్తున్నవారు, బాగా సంపాదిస్తున్నవారు. మిగతా ఇద్దరేమో తక్కువ చదువుకున్నవారు, చక్కగా ఉద్యోగం చేస్తున్నారు, వాళ్ళు సరిపడ సంపాదన సంపాదించుకుంటున్నవారు. అయితే వాళ్ళ నలుగురు ఎక్కడికైనా వెళ్ళారు అంటే, బంధువుల ఇంటికి కానీ ఎక్కడికైనా వెళ్ళారు అంటే, ఈ బాగా చదువుకున్న వాళ్ళు, బాగా సంపాదించే వాళ్ళు ఎవరైతే ఉంటారో ఇద్దరు, వాళ్ళిద్దరి పట్ల కూడా బంధువులు, బయట వాళ్ళు అందరూ కూడా అమితమైన ప్రేమ చూపిస్తూ కలుపుకుంటూ మాట్లాడడం, అదే వాళ్ళంటో మనిషిగా మాట్లాడడం. అంటే వాళ్ళ నలుగురు కలిసి వస్తే ఆ నలుగురు నుంచి వీళ్ళిద్దరిని విడిగా తీసుకుని బాగా ప్రేమగా మాట్లాడి ఇద్దరిని విడిగా పెట్టేస్తారు పక్కకి. బాగున్నావా అంతే, ఇంకా ఎక్కువ మాట్లాడరు వాళ్ళతో. వాళ్ళ పట్ల చిన్న చూపు అలా చూస్తూ ఉంటారు. ఎక్కడికి వెళ్ళినా ఇదే జరుగుతూ ఉంటుంది. సరే, ఒకసారి ఏమవుతుందంటే, ఈ ఎవరైతే తక్కువ చదువుకున్న కుర్రాళ్ళు ఉన్నారో వాళ్ళకి బాగా బాధ ఇస్తుంది. ఎందుకని అందరూ వాళ్ళిద్దరిని ఒకలాగా మా ఇద్దరిని ఒకలా చూస్తున్నారు అంటే, మాకు డబ్బు లేదన్నా, చదువు తక్కువ ఉందన్నా, లేకపోతే పై స్థాయిలో లేవన్నా, ఎందుకు చిన్న చూపు అందరి ముందు చూస్తున్నారు అని చెప్పని బాధ ఇస్తుంది. ఆ బాధ నుంచే కోపం కూడా వస్తుంది. అయితే ఈ ఇద్దరు కూడా ఏం చేస్తారంటే, ఒకడేమో తప్పుడు దారి ఎంచుకుంటాడు. ఏంటి, నన్ను గొప్పవాడు అవ్వాలి, ఎలాగైనా సరే వీళ్ళందరూ నన్ను కలుపుకోవాలి అని చెప్పని గొప్పవాడంటే ఎలాగ చూస్తున్నాడు, వాళ్ళకి బాగా సంపాదన ఉంది కదా, ఆ సంపాదన నా దగ్గర ఉండాలని చెప్పని దొంగగా మారుతాడు. ఇంకోటి ఏం చేస్తాడంటే, ఒంటరి వాడైపోతాడు బాధతో. ఈ జనాల దగ్గర మనం ఉండకూడదు, వేస్ట్ అని చెప్పని ఒంటరితనంగా ఫీల్ అయ్యి ఒంటరిగా వెళ్ళిపోతాడు. అటు నుంచి కాస్త ఇలా మనుషుల పట్ల సమానత్వం లేకుండా ప్రవర్తించే వాళ్ళందరినీ కూడా కాస్త చంపడం ఇలా చేస్తూ ఉంటాడు. సరే, ఈ గ్రామంలో ఇలాంటి పనులు బాగా జరుగుతూ ఉంటాయి. ఎవరు చేస్తున్నారో అర్థం కాదు, అందరూ ఆలోచిస్తూ ఉంటే అనుకోకుండా ఒకసారి ఇద్దరు కూడా పట్టుబడతారు. పట్టుబడిన తర్వాత చెట్టు కట్టేసి బాగా చావ కొడుతూ ఉంటే ఇద్దరు పిల్లల తల్లులు కూడా వస్తారు అక్కడికి. వచ్చి, ఎందుకు మా పిల్లల్ని కొడుతున్నారు, ఇలాగా చచ్చిపెట్టేట్టు అంటే, మీ వాళ్ళు చేసే పనులు ఇలా ఉన్నాయి, మరి ఏం చేయాలి అంటే వాళ్ళ ఇద్దరు తల్లులు అంటారు, నా పిల్లలు ఇలా మారారు అనడానికి కారణం ఎవరైతే ఉన్నారో అది మీరందరూ అని చెప్పని అంటారు. మేమెందుకు అలా కారణం అవుతాం మీ వాళ్ళు చెడిపోవడానికి అంటే, ఒక నలుగురు వయసున్న కుర్రాళ్ళు ఒక చోట కలిసి ఉన్నారు అంటే, నలుగురిలో ఇద్దరి మీద మీకు ప్రేమ విడిగా ఉంటే ఎంతగా మీరు ఇంటికి తీసుకెళ్ళి విడిగా చూపించుకోవాలి ప్రేమ. ఆ నలుగురిలో ఉన్నప్పుడు ఆ నలుగురిలోంచి ఆ ఇద్దరిని పక్కకు తీసుకెళ్ళి ఆ ఇద్దరి ముందే మీరు ఈ ఇద్దరిని పొగుడుతూ మాట్లాడి ప్రేమ చూపిస్తే మిగతా ఇద్దరికి బాధ కదా. మీరు చూపించిన ఈ యొక్క ప్రేమ వీళ్ళకి దక్కలేదు కాబట్టి, ఆ సమానత్వం మీరు చూపించలేదు కాబట్టి, ఆ బాధలో వచ్చిన కోపంతో ఒకడు దొంగలా మారాడు, ఇంకోటి హంతకుడుగా మారాడు అని చెప్పని ఆ తల్లిద్దరు కూడా అంటారు. అంటే నీతి అనేది ఏమిటి అంటే, మనకి చాలామంది నచ్చుతారు, చదువుకున్న వాళ్ళు నచ్చుతారు, సంపాదించిన నచ్చుతారు. కానీ అది ఎలా ఉండాలి అంటే, మన ఇంట్లో ఉన్నప్పుడు మనం చూపించాలి. బయటికి వెళ్ళినప్పుడు మన పిల్లలైనా పక్క పిల్లలైనా ఎవరైనా సరే సమానంగా చూడాలి. అంతేకాని వాడు గొప్పవాడు, మనవాడు, వీడు తక్కువవాడు అని చెప్పి ఒక వయసు పిల్లల మధ్యలో మనం సమానత్వం లేకుండా ఎడుదురుకులు చూపిస్తూ మాట్లాడాము అంటే, వాళ్ళ మధ్యలో మనమే ఒక వైరాన్ని సిద్ధం చేసిన వాళ్ళం అవుతాము, ఒక వైరం పెట్టిన వాళ్ళం అవుతాము, ఒక మనిషిని తప్పుడు దారిలోకి వెళ్ళేలాగా మనం చేసిన వాళ్ళం అవుతాం. కాబట్టి ఏంటంటే, ఎప్పుడూ కూడా ఎవరిని కూడా మనం తక్కువ చేసి మాట్లాడకూడదు. అందరినీ కూడా సమానత్వంగానే మాట్లాడాలి. ఎందుకు అంటే, మనకి ఇప్పుడు వెనకాల ఏదైనా ఉంది అంటే మన వాళ్ళు ఇచ్చారు. ఒకప్పుడు ఇవేవి కూడా లేవు, అందరూ సమానంగా ఉండేవారు. ఇప్పుడు ఈ యొక్క ప్రపంచంలో పోటీ స్థాయికి వెళ్ళిపోయి అందరూ కూడా నేను గొప్ప అనుకుంటున్నారు. కాబట్టి ఎప్పుడూ కూడా ఎవరిని మనం కించపరచకూడదు. అందరినీ కూడా సమానంగా చూస్తే ప్రతి ఒక్క కుర్రాడు కూడా సంతోషంగా ఉంటాడు, కలిసి ఉంటాడు. వాడు కూడా పక్కవాడిని చూసి అరే మనం కూడా పైకి రావాలని ప్రయత్నిస్తాడు. అంతేకాని సమానత్వం లేకుండా చిన్న చూపు చూస్తే తొందరపాటు నిర్ణయాలతో ఇటువంటి దారిలోకి వెళ్ళే అవకాశాలు కూడా ఉంటాయి. ఇది ఈరోజు నీతి కథ. జై శ్రీరామ్.